నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ముందు ఈనాడు పేపర్. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు? అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నాణ్యంగా నిర్మించుకుంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. నాయకుల తప్పుడు నిర్ణయాల అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం ₹2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టుకు పూర్తి చేయలేదని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాల పంపిణీ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా పడుతుంది. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. మరి ఏడగులిందో మరి ప్రాజెక్ట్ అనేది అర్థం కావట్లా. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు. దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం అంటూ ఒక వార్త. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తానంటూ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం అనిపించలేదా? సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ అంటూ వార్త. నేటి నుంచి MBBS వెబ్ ఆప్షన్లు. 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. అన్ని కేటగిరీలు కన్వీనర్ సీట్ల భర్తీ. కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఫార్మాసిటీ రద్దు వెనుక ₹1,000 కోట్ల భూకుంభకోణం. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. రాష్ట్ర ప్రజలే కాకుండా హైకోర్టును ప్రభుత్వం మోసం చేస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర సర్కార్కు బహిరంగ లేఖ అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. మిజోరాం గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు అంటూ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి. త్రిపుర గవర్నర్ గా ఉండే ఆయన మిజోరానికి కూడా అదనపు గవర్నర్ బాధ్యతలపై చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధన్ సింగ్, ఆయన కుమారుడు అక్షిత్ సింగ్ చెందిన వివిధ సంస్థలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ₹44 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఒక వార్త. భవిష్యత్ టెక్నాలజీలకు ప్రాధాన్యం. స్టార్టప్ల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు. అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్లో మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక వార్త కనబడుతుంది. నిర్వాసితులు బాధలు నాకు తెలుసు. మాజీ మంత్రి కేటీఆర్ అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాల ప్రారంభం అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. తరగతి గదులను ప్రారంభిస్తున్న కేటీఆర్. సత్యం చిత్రంలో సుంకే రవిశంకర్ తదితరులు అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 21 మంది మైనర్లపై లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష, టీచర్లకు జైలు అంటూ ఒక వార్త కనబడుతుంది. వీడు ఎంత దుర్మార్గుడు వీడు. ప్రాధాన్య ప్రాజెక్టులకు దండిగా నిధులు. నీటిపారుదల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మల్లన్న దారిలో మనసు దోచే వంతెన. శ్రీశైలం హైవేలో 55 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన. మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రాష్ట్రంలో అతిపెద్ద వంతెన. ₹7,000 కోట్ల అంచనాతో కేంద్రానికి నివేదిక అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. రోజుకు ₹67 లక్షల దోపిడీ. పేటరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు. బాధితుల్లో సగం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటూ. ఎందుకంటే వాళ్ళకి రాశి ఎక్కువ ఉంటుంది. ₹10 వచ్చేది ఉంటే ₹100 వస్తే అనుకుంటారు వాళ్ళు. హైడ్రా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధాన. ఫార్మసిటీ రద్దు వెనుక ₹1,000 కోట్ల భూకుంభకోణాలంటూ కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరువేరుగా చేస్తున్నటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. బీసీ కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. వచ్చే జయంత్యుత్సవం నాటికి ట్యాంక్ బండిపై ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. గిరిజన పనులపై గ్రామ సభలకే నిర్ణయాధికారం. కేంద్రానికి మంత్రి సీతక్క డిమాండ్ అంటూ ఒక వార్త. కళలో కూడా కాళేశ్వరం ఇంజనీర్లు కావద్దు. కొత్త ఇంజనీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఒక వార్త. సీనియర్ పాత్రికేయులు ఆదినారాయణ అటల్ మరణం. తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు పలువురు సంతాపం అంటూ ఒక వార్త. ఆదినారాయణ గారు చనిపోయినటువంటి వార్తను ఇక్కడ ఈనాడు ప్రచురించింది. నమస్తే, తెలంగాణలో వార్తలు చూద్దాం. జిల్లాల్లోనూ కూల్చివేత. మూసీలో ఎర్రగీత. మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీయిస్తున్న సర్కార్. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలో కూల్చివేతలు. ఎందరు ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబడ్డాయి. ఆగ్రహంతో తగిలిన జనం. ప్రభుత్వంపై శాపనార్థాలంటూ. బ్రదర్స్ కోసమే పోర్ట్ సిటీ. ₹1,000 కోట్ల కుంభకోణం. ఫార్మాసిటీ ఉందా లేదా అనేది క్లారిటీ ఇస్తలేదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కేటీఆర్. ఫిన్ సిటీ స్కామ్. సేమ్ టు సేమ్ పోర్ట్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అంటూ వార్త. ఓరుగల్లు టూరిజానికి బొగ్గుమసి. రామప్ప వద్ద మైనింగ్ తో పెనుముప్పు. రామప్ప చెరువు, కోటగుళ్ళు, లక్నవరం, మేడారం పైన ఓపెన్ కాస్ట్ ప్రభావం. ఇప్పటిదాకా ఎటు చూసినా ఆహ్లాదకరం. తెలంగాణకు తలమానికంగా పర్యాటక కేంద్రం. బొగ్గుగనితో బొందలగడ్డగా మారే ప్రమాదం అంటూ ఇంకో వార్త. అక్కడ ఒక పర్యాటక కేంద్రం. చాలా మంది రోజుకు చాలా మంది వస్తుంటారు రామప్పకు కానీ, ఈ కోటగుళ్ళు, లక్నవరం, మేడారం. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయాల్సిందే. ఆ తర్వాత ఇతర ఉద్యోగాలు భర్తీ చేయాలి. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్.
మింట్ కంపౌండ్ లో 2000 మంది కార్మికుల ఆందోళన, వ్యతిరేక నినాదంతో దద్దరిల్లిన ఎస్పీడీసీఎల్ అంటూ ఒక వార్త. రచ్చబండలో రచ్చ పెన్షన్ల పెంపు ఏది, రుణమాఫీ ఇంకెప్పుడు, ఎమ్మెల్యే ఆదినారాయణ నిలదీసిన గ్రామస్తులంటూ ఇంకో వార్త. విషమిచ్చి చంపి ఇండ్లు కూల్చండి, మా శవాలను మూసిలో పారేయండి, ఓట్లేసి గెలిపించింది ఇల్లు కూల్చేందుక, వివరాలు ఇవ్వం, ఖాళీ చేయ, మూసి పొడవున సర్వే అధికారులకు తేల్చి చెప్పిన స్థానికులు. అడ్డగింత గుండెలు బాదుకుంటూ రోధిస్తూనే ప్రభుత్వంపై మహిళల శాపనార్థాలు, సీఎం డౌన్ అంటూ నినాదాలంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక జిల్లాలోని కూల్చుడే, సిద్దిపేట పట్టణంలో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అంటూ. సర్వేకి వస్తే కళ్ళలో కారం కొడతాం, సూర్యాపేటలో సర్కార్ హైడ్రామా, సద్దుల చెరువు పరిసర నివాసాల్లో సర్వే, తిట్లు ఎదురుదాడితో అధికారుల పీచే మూడ్ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. చెరువులు భవనం కూల్చివేత, గతంలో నమస్తే తెలంగాణలో కథనం, విచారణ జరిపించిన కలెక్టర్, పేలుడు పదార్థాలతో విధ్వంసం, హోంగార్డ్ గోపాల్ కు స్వల్ప గాయం అంటూ వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో అమలుకు బీఆర్ఎస్ పోరాటం, స్థానిక రిజర్వేషన్లు 42% పెంచేదాకా పోరు, చెన్నైలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటన, తమిళ బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు సభ్యుల భేటీ, బీసీల అభ్యున్నతికి కేసీఆర్ అమోఘ కృషి, ఎమ్మెల్యే మన్సూరాచారి అంటూ. బీసీలకు వాటా దక్కేదాకా ఉద్యమం, సమగ్ర కులగణన చేస్తేనే బీసీలకు న్యాయం, వివిధ పక్షాల బీసీ సంఘాల నేతల డిమాండ్, బీసీలంతా ఏకతాటిపైకి రావాలి, ఎమ్మెల్సీ రమణ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. పిఎస్సిఎస్ చైర్మన్ పై కాంగ్రెస్ దాడి, మంత్రి దామోదర్ ఇలాకాలో కార్యకర్తల గుండాగిరి, రాజకీయంగా ఎదుర్కోలేక బరితెగిస్తున్న అధికార పార్టీ, ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆదోళన ఎమ్మెల్యే చంటి కాంతికిరణ్ విమర్శ అంటూ ప్రధాన వార్తలు ఇక్కడ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు, నీటిపారుదల శాఖలో సగానికి పైగా ఆ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళు అంటూ ఒక వార్త. 30 రోజుల్లో హెల్త్ కార్డులు అంటూ ఇంకో వార్త ప్రధానంగా కనబడుతుంది. ఈ ఏడాది 10 లక్షల ఇళ్లు, ఇంద్రమ్మ ఇళ్ల సంఖ్య రెట్టింపు, తొలుత లక్ష్యం 4.5 లక్షలే, అర్హుల ఎంపికకు అత్యాధునిక సాఫ్ట్వేర్, శాటిలైట్ జియో ట్యాగింగ్, ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్ గా కలెక్టర్, నవంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అక్టోబర్ నుంచి కొత్త ROR చట్టం, పరీక్ష ద్వారా గ్రామ రెవెన్యూ ఉద్యోగుల ఎంపిక అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ప్రధానంగా వస్తున్నాం. మూసీ సర్వే ఉద్రిక్తం, అడ్డుకున్న నిర్వాసితులు అధికారుల నుంచి పత్రాలు లాక్కొని చించివేత, మార్కింగ్ రంగును విసిరేసిన ఓ యువకుడు, తమకు విషమిచ్చి ముందుకు వెళ్లాలంటూ నిరసన, భారీ బందోబస్తు మధ్య నది గర్భంలో మార్కింగ్, డబుల్ ఇళ్లకు వెళ్లిన 10 నిర్వాసిత కుటుంబాలంటూ ఒక వార్త. సర్వేకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విజువల్స్ అక్కడ ఫోటోలను ఇక్కడ చూస్తున్నాం. పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు, హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, రూపాయలు కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారంటూ సీఎం కు కిషన్ రెడ్డి లేఖ రాసినటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. కూతురి ఆత్మహత్యతో రగిలిపోయి వియంకుడి దారుణ హత్య, వాస్తవానికి అల్లుడే ఆ టైంలో లేకపోవడంతో అతనికి తప్పిన ముప్పు, వియంకుడి కండో కారం కొట్టి కర్రతో విచక్షణ రహితంగా దాడి, అక్కడికక్కడే మృతి అంటూ. తన కూతురు ఆత్మహత్య చేసుకుందనే కోపంతో, అతిథి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందనే కోపంతో అల్లుడిని చంపడానికి పోతే అల్లుడు లేడు, అక్కడ మామూన్నాడు, మామూలు చంపేసినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. పండించిన పంట, ప్రపంచంలోనే తొలి ఇండోర్ AI ఆధారిత వర్టికల్ బెర్రీ ఫామ్ వర్జీనియాలో ఏర్పాటు, కృత్రిమ మీద పర్యవేక్షణతో 95% నీరు ఆదా అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. లెబనాన్ పై దూతల దాడులకు సర్వం సిద్ధం, సిరియా లెబనాన్ సరిహద్దుల భీకర దాడులు, కుప్పకూలిన అపార్ట్మెంట్, 23 మంది మృతి, హిజ్బుల్లా వైమానిక దళ కమాండర్ సౌరవ్ కూడా ఆయుధాల స్మగ్లింగ్, టన్నెళ్ల ధ్వంసం, హిజ్బుల్లా అంతమే మా లక్ష్యం, నేతవ్యాహు, భారతీయులు వెనక్కి రండి, విదేశాంగ శాఖ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. డ్రోన్ దాడులు చేసిన అణ్వస్త్ర ప్రయోగం, ప్రత్యర్థుల భారీ వైమానిక క్షిపణి దాడులు చేసిన రష్యా అణు విధానంలో అత్యంత కీలకమైన మార్పు, పాశ్చాత్య దేశాలకు ఇది హెచ్చరికగా పేర్కొన్న క్రెమ్లిన్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది.